అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీనరసింహ అగ్రికల్చర్ ఛానల్. నేను మీ రైతు బిడ్డ శివారెడ్డి. మనం వచ్చేసి చౌడసముద్రం దగ్గర మొలకల్చెరు మండలం చౌడసముద్రం దగ్గర ఆదర్శ రైతు రాజా మా ఫ్రెండ్ మా బ్రదర్ తోటలో ఉన్నాము. ఒక 4 ఎకరాలు కర్బూజ తోట పెట్టినాడు. వెరైటీ వచ్చేసి కృష్ణ. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి రైతు ఏమేమి వదిలినాడో, ఎట్లా వదిలినాడో, ఏం రిజల్ట్ వచ్చింది అన్నీ క్లుప్తంగా అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజానా. చెప్పనా. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఏమేమి వదిలినావు, ఎట్లా వదిలినావు, మన రైతులకు అంతా, మన యూట్యూబ్ ఛానల్లో రైతులకంతా క్లుప్తంగా తెలియజెప్పు. రైతు సోదరులకి అందరికీ నమస్కారము. మనము స్టార్టింగ్ నుంచి శివారెడ్డి నత్తనే వెలగ్రా కంపెనీ వాడతాము. ఎక్కువ వెలగ్రా సింజంట అవి వాడుతున్నాము. మనం స్టార్టింగ్ వచ్చి ఒక 12-13 రోజులకి వచ్చి 12-13 రోజులకి వచ్చి క్యాస్కార్డు ర్యాడిఫాము డ్రించింగ్ చేసిన. మళ్ళీ తర్వాత ఒక 20 రోజుల తర్వాత, ఒక 25 రోజులు ఆ టైంలో ఎంసీ ఎక్స్ట్రా బోరో ప్లస్ అగ్రి డ్రించింగ్ చేసినాము. పూత స్టేజ్లో డ్రించింగ్ చేసినాము. మళ్ళీ తర్వాత క్యాల్బిట్ సి ఒకసారి 10-54-10 క్యాల్బిట్ సి ట్రేసులు క్యాల్బిట్ సి ఒకసారి డ్రిప్లో వదిలినాము. 35 రోజులకి 10-54-10 వదిలినా. ఏం లేదనుకుంటే తోట ఇప్పుడు అంతా ఫ్లవర్ సెట్టింగ్ పిండి అంతా బాగా పట్టేసింది. నాకు ఈ తోట మీద ఇంట్రెస్టే లేకుండా ఉండే. ఈ 10-54-10 వదిలి చూద్దాం అనుకున్నా. చూసాలకే అంతా సెట్ అయిపోయింది, బాగుంది ఇప్పటికైతే. 10-54-10 ట్రేసల్ ఈ రెండు కలిపి వదులుకోండి. నెంబర్ 1 రిజల్ట్. లైట్గా వైరస్ ఉండింది. సిమోడిస్ ర్యాన్ఫిన్ క్వాంటిస్ స్ప్రేయింగ్ చేసిన ఒక 5 days ముందు. అంతా క్లారిటీగా ఉంది తోట. ఇప్పుడైతే పిండి ఫ్లవర్ సెట్టింగ్ పిండి అంతా బాగుంది. రిజల్ట్ అయితే బాగుంది. ఇప్పుడైతే క్లారిటీగా ఉంది తోట. ప్రతి ఒక్క రైతు అన్న చెప్పినట్టు కాంబినేషన్లతో వదలండి. ప్రతి ఒక్కటి కంపెనీ బ్రాండెడ్ వదలండి, బ్రాండెడ్ మందులే కొట్టండి, బ్రాండెడ్ ఎరువులే వదండి. పంట నెంబర్ 1గా వస్తుంది. అధిక దిగుబడి చేసి అధిక లాభాలు పొందాలని ప్రతి ఒక్క రైతును విన్నవించుకుంటున్నాము. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, అదేవిధంగా షేర్ కూడా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.